హాయ్ అండి. ఇవాళ తోటకూర ఫ్రై చేసుకుందామండి. తోటకూర మొత్తం కడిగి పక్కన పెట్టుకున్నాను. అదిగండి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కిందండి. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, అవి కొంచెం వేగగానే కరివేపాకు, అవి కొంచెం మగ్గానే ఉల్లిపాయ ముక్కలు అండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలి అండి. కొంచెం పసుపు వేద్దామండి. ఇదిగో కొంచెం పసుపు వేగింది. ముక్క మెత్తపడితే చాలండి, బాగా మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తపడితే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్క చాలా సింపుల్, ఈజీ, కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొంచెం ఉండాలి. వేగింది. దాంట్లోకి మనం తోటకూర పెట్టేసుకుందాం. శుభ్రంగా కడుక్కున్నానండి. ఇదిగో కూర మొత్తం వేసుకున్నాక ఉప్పు అండి. ఇదిగో బాగా ఫ్రై చేసుకున్నాం తిప్పుకుంటూ. ఇది మగ్గేద్దాము. బాగా వేసుకోవాలండి. ఎందుకంటే అది తోటకూర కాడలతో సహా నేను వేసాను కాబట్టి కాడలు తీసేస్తారు అందరూ, కానీ కాడల్లో ఉండేవే పోషకాలు ఆకులో లేదండి. ఇది చాలా బాగుంటుంది. ఇదిగో బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిందండి. దాంట్లోకి మనం కారపొడి వేసుకుందాం. నేనంతా ఒక స్పూన్ వేస్తున్నాను. ఆకుకూర మంచిది కదండి, ఎక్కువ కారం వేస్తే మన హెల్త్కి మంచిది కాదు, కానీ తినాలి అప్పుడప్పుడు, మరీ రోజు కాదు. అలానే రోజు మసాలా కూరలు తినకూడదండి. ఆకుకూర కూడా అప్పుడప్పుడు తగలాలి మన నోటికి. ఒక్క నిమిషం అలా పెట్టుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగా స్మెల్ కూడా. ఓకేనండి. కారం కూడా బాగా పట్టేసింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాము. వేడి తోటకూర ఫ్రై రెడీ అండి. కమ్మని వాసనతో ఎంత రుచిగా ఉందోనండి. ఓకేనండి, స్టవ్ ఆపేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.